ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడెదవు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని కాపాడుతానన్నాడు కాబట్టి మనం ఆనందించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులు మనల్ని కాపాడుతారంటే మనం ఆనందిస్తాం. అయితే సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, దేవుడు ఒక కంచె, ఆయన కాపుదల, ఆయన కాపాడుదొత్తుల ఒక సహాయం మనకు ఉందండి. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. మన జీవితము మన చేతుల్లో పెట్టుకుంటే మనం నాశనం చేసుకునేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు మన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతాడండి. కొన్నిసార్లు మనకు సమస్యలు రావచ్చు, మనకు బాధలు రావచ్చు, మన కంటి ముందంత శ్రమలే ఉండొచ్చు. అయినా కూడా దేవుడు మన జీవితాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతాడంటే మన జీవితాన్ని ఒక మంచి పొజిషన్లో దేవుడే పెడతాడండి. దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని మనము నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. మనల్ని మన దేవుడే నిరూపిస్తాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, అని ప్రేమ స్వరూపి అయిన దేవుడు అండి. మనము ఈ లోకంలో కొన్ని విషయాలను బట్టి బాధపడచ్చు, మన వేదనలోకి తీసుకొని వెళ్ళచ్చు. ఆ బాధ ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనము భరించలేని బాధ, అంటే మనము మొయ్యలేని కాడి సాతాను మన మీద మోపి మనల్ని కృంగదీయాలని సాతాను దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేయితే మనం ఒకటి ఆలోచించాలి. అలాంటి శ్రమల్లో నుంచి కూడా మనల్ని విడుదల చేసే దేవుడు మనకున్నాడండి. మనకి ఎంత గొప్ప శ్రమ వచ్చినా అంతకారికి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము దేవుడిని ఆశ్రయించాలి, మనుషుల్ని కాదు. మనం ఈ లోకంలో అధికారులను కాదు, మనం ఈ లోకంలో గొప్ప పేరుండేటువంటి వాడిని కాదు, డబ్బు ఉండేటువంటి వాడిని కాదు. మనము మన దేవుడినే సాక్షాత్తు మనం ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి వెళ్తామో దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని మనము ఆయన గుండెల దగ్గర చేర్చుకోవాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం ఆయన దగ్గరికి వెళ్తున్నామా? మనం అవసరానికి దేవుడి దగ్గరికి వెళ్తాం. మనకి కొన్ని కార్యాలు అవ్వాలి కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆ కార్యాలు తీరిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్లకుండా మనం ఎప్పుడైతే మనము 2 అడుగులు వెనక్కి వేస్తుంటామో అప్పుడు మనం సాతానికి మనము ఛాన్స్ ఇచ్చినట్లండి. కాబట్టి మనం ఏ దుష్టుడికి కూడా మనం అవకాశం ఇవ్వకుండా మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకునే బిడ్డలుగా ఉండాలండి. సాతాను ఏం చేస్తుందంటే ఈ బిడ్డని ఎలా చెడగొట్టాలి, ఈ బిడ్డని ఎలా శోధనలోకి తీసుకొని వెళ్ళాలా, ఈ బిడ్డని ఎలా తొక్కివేయాలని సాతాను దాని అనుచరులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ లోకంలో సాతాను ప్రయత్నాలు చేసిన, సాతాను పట్ల మనుషులు ప్రయత్నాలు చేసిన ఇవి మన మీద ఏం చేయలేవండి. మనకి విరోధముగా రూపింపబడిచిన ఏ ఆయుధాలు వర్తిల్లు. ఏమంటే మన పక్షాన ఉండేది దేవుడే. మనము దేవుడి పక్షాన ఉండాలి. మన వాక్యం చెప్పాలా. మనకి ఎదురు దెబ్బలు తగులుతుంటే మన హృదయాలు బాధలోకి వెళ్ళిపోతాయి, మన హృదయాలు చాలా వేదనలోకి వెళ్ళిపోతాయి. అయితే మనం అంత బాధలో, అంత వేదనలో, అంత శోధనలో ఉన్నా కూడా మనము సంతోషించే బిడ్డలుగా ఉండాలండి. మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించాలి. మనం ఎప్పుడైతే మన జీవితం దేవుడికి సమర్పిస్తామో దేవుడు నమ్మదగిన వాడండి. మనుషులైతే మనము నమ్ముకోలేము. మనుషులు ఇప్పుడే జరిగిపోద్ది అన్నట్లుగా మనకంత షో చూపిస్తారు. అంటే మనకంత ఒక కథలాగా అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతారు. మనుషులైన మనము అబద్ధాలే నమ్ముతున్నాం, నిజం నమ్మలేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ అలానే ఉంది. నిజమైన దేవుణ్ణి ఎవరు నమ్మటంలా, ఎవరైతే తమ హస్తాలతో సృష్టించుకున్నారో వాటిని నమ్ముతున్నారండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన ఈ లోకంలో బ్రతకాలి. దేవుడు రాకడొస్తుందో మనకు తెలియదు, లేదా మన పోకడ ఎప్పుడు ఉంటుందో తెలీదు. అయితే మన దేవుడు రాకడొచ్చినా, మన పోకడొచ్చినా మనము ఎత్తబడి సంఘంలో ఉండాలండి. దేవుడిలో మనం సంతోషించాలంటే ఎలా? ఈ లోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు కాకుండా శ్రమలున్నా కూడా, మనకు బాధలున్నా, మనము ఈ లోకంలో మనకి మంచి వాతావరణం లేకపోయినా కూడా మనం దేవుణ్ణి బట్టి సంతోషించాలి. ఏమంటే మనం సేవించేది మామూలు దేవుని, అలాటప్ప దేవుణ్ణి కాదని మనం సేవించేది నిజమైన దేవుణ్ణి, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తని సేవిస్తున్నాం.
ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం చెందించాడు. మనం గొప్ప దేవుని సేవిస్తున్నాం. ఇంత గొప్ప దేవుని సేవిస్తున్నాం కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి మనకి ఈ లోకంలో అగ్ని పరీక్షలు ఉంటాయి. ఆ అగ్ని పరీక్షలు మనం ఎప్పుడైతే ఎదుర్కొంటూ ఉంటామో, అగ్ని లాంటి సమస్యలు వచ్చినా, మన జీవితం కృంగిపోయినా కుషించిపోయినా కూడా మన దేవుడు మనల్ని నిలవబెడతాను, లేవనెత్తుతాను అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందండి. కాబట్టి మనం దేవుళ్ళు సంతోషించాలి, మనం ఆనందించాలి. ఏమంటే మన బాధలు, కష్టాలు, ఇబ్బందులు అంటే దేవుడు ఒక సమయం మనకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో మనం పాస్ అయితే అవన్నీ దేవుడు ఆయన రక్తంతో కొట్టి వేస్తాడు, కడిగి వేస్తాడు. కాబట్టి మనం దేవుడి వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా శ్రమలు పోవాలా, మా బాధలు పోవాలా, మా కష్టాలు పోవాలా, మా వేదన పోవాలయ్యా. యేసయ్య, మేము మీలో సంతోషించే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో యుగ సంబంధమైన దుష్ట శక్తి ఏం చేస్తుందంటే మా హృదయం కలవరంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది, మమ్మల్ని బాధలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. యేసయ్య, మాకు మంచి వాతావరణం చూపించకుండా ఈ లోకంలోనయ్యా యేసయ్య ఆకాశానికి మబ్బు, సూర్యుడికి మబ్బు ఎలా కమ్ముకుంటుందో మా జీవితాలకు కూడా అలాగ మబ్బు కమ్ముకున్నా కూడా మేము భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఏమంటే ఆ మబ్బు గాలి వస్తే వెళ్ళిపోతుంది, సూర్యుడి దగ్గర ఉండే మబ్బు. అదేవిధంగా శోధనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే నిజమైన దేవ, మేము ఎప్పుడైతే మీ పాదాలు వదలకుండా ఉంటాం, యోబు గారి జీవితంలో చూసుకోవచ్చు. ఆయనకి పెద్ద శోధన వచ్చింది, ఆయన పూర్తిగా మునిగిపోయినా కూడా దేవుడు అలాంటి సమయంలో నన్ను లేపగలుగుతాడు అనే ఒక ఆలోచన విధానాన్ని యోబు గారు కలిగి ఉన్నారయ్యా. మా జీవితం కూడా మేము అలానే కలిగిన మోషే గారిని చూసుకోవచ్చు. ఎర్ర సముద్రము పాలు చేసేటప్పుడు వేసే మీరు కార్యం జరిగించారు, మీ బిడ్డలు అన్యాయంగా ఫరో చేతుల్లోనో పడి చనిపోలా. అదే విధంగా ఎర్ర సముద్రంలో పడి కూడా చనిపోలా. అదేవిధంగా శత్రువులు చనిపోయారు, కానీ మీ బిడ్డల్ని సాక్షాత్ మీరే రక్షించిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మాకు బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శోధన ఎంత వచ్చినా కూడా మా జీవితం యావత్తు మీకు సమర్పించుకునే మంచి మనసును దయచేయండి. మీ వాక్యము నా పాత్రను దీపం, మా త్రోవకు వెలుగై ఉందయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని మార్చండి, ప్రతి ఒక్క యవనస్తురాలను మార్చండి. వాళ్ళ జీవితాల్లో వేసి మీ చేతుల్లో పెట్టుకున్న మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి మనం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.